హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్రెండ్ సర్కిల్. బ్యూటిఫుల్ శారీ అయితే నా ఎదురుగా ఉంది. టజల్స్ వేయించుకోవడానికి రెడీగా ఉంది. చూస్తున్నారు కదా, పీచ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది శారీ. ఓవరాల్గా ఫ్లవర్ డిజైన్ వచ్చింది. పళ్ళు అయితే గ్రీన్ కలర్లో వచ్చింది. ఈ బ్యూటిఫుల్ శారీకి బ్యూటిఫుల్ టజల్స్ ఎలా వేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే నేను టజల్స్ రెడీ చేసేసుకున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మై ఫ్రెండ్ సర్కిల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే. మెటీరియల్ అయితే చూస్తున్నారు కదా, ఈ షేప్, ఆ షేప్ ఏంటో కూడా నాకు తెలియదు, అడగద్దు, చూసి తెచ్చుకోండి మెటీరియల్. ఈ షేప్ బీడ్స్ అండ్ చిన్న గోల్డ్ బీడ్స్, మీడియం సైజ్ గోల్డ్ బీడ్స్, మరి చిన్నవి కాదు మరి పెద్దవి కాదు. ఇప్పుడు నా చేతికి అందట్లేదు, అందుకే ఎంత టైం పడుతుంది. ఇదిగో ఈ సైజ్ గోల్డ్ బీడ్స్ అండ్ ఇందాక చూపించిన బీడ్, ఈ 2 బీడ్స్ అండ్ శారీకి రెడీ చేసుకున్న టజిల్స్ యూజ్ చేసుకొని డిజైన్ చేస్తున్నాం. గెట్ రెడీ. అండ్ ఇక్కడైతే నేను నీడిల్కి 3 to 6 లైన్స్ థ్రెడ్ ఎక్కించుకొని నాట్ వేసుకున్నాను. అండ్ ఇక్కడ నాట్ వేయటం ఎలాగో నేర్చుకోండి. చూస్తున్నారు, ఫస్ట్ ఒక్కసారి కింద నుంచి పైకి తీసుకొచ్చి మళ్ళీ అదే హోల్లోంచి పైకి తీసుకొచ్చి చూపిస్తున్న విధంగా నాట్ వేసుకోవాలి. ఇప్పుడైతే మనం బీడ్స్ ఎక్కించుకుంటున్నాం. చిన్న గోల్డ్ బీడ్ అండ్ మీకు చూపించిన బీడ్, మళ్ళీ ఒక గోల్డ్ బీడ్ ఎక్కించిన తర్వాత మనం రెడీ చేసుకున్న టర్సిల్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అదే ప్యాటర్న్లో గోల్డ్ బీడ్, ఇందాక చెప్పిన బీడ్ అండ్ మళ్ళీ గోల్డ్ బీడ్ ఎక్కించుకొని వి షేప్లో డిజైన్ని ఫామ్ చేస్తున్నాను. మోస్ట్లీ నేను చేసే వీడియోస్లో వి షేప్ డిజైన్సే చూపిస్తాను, ఎందుకంటే కస్టమర్స్ అవే అడుగుతున్నారు కాబట్టి. నాకు బాగా అడిగే డిజైన్స్లో ఎక్కువ మోస్ట్లీ వి షేప్ డిజైన్సే ఉంటాయి. ఆ వి షేప్ డిజైన్స్లో నేను కొంచెం చేంజెస్ చేస్తూ ఉంటాను. కస్టమర్కి ఓకే అంటేనే ఆ డిజైన్ వేస్తాను అనమాట. ఎందుకంటే రెగ్యులర్గా ఎప్పుడు ఒకళ్ళు వేసుకునేవి అందరూ గొర్రెలాగా వేయించుకోవడం ఎందుకండి, నాకు వేయాలన్న చిరాగ్గా ఉంటుంది వేసింది వేసి. సో కొంచెం చిన్న చేంజెస్ చేసి వాళ్ళు అడిగిన వి షేప్ డిజైన్ని తీసుకొచ్చి వాళ్ళని సాటిస్ఫై చేస్తుంటాను అనమాట. సో ఈ డిజైన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉంటే అవి కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఈ మధ్య కస్టమర్స్ ఎలా వస్తున్నారు అంటే, నాకు నేర్పించండి నేను కూడా వేసుకుంటాను అంటున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం క్లాసెస్ కూడా స్టార్ట్ చేశాను. పర్ సిట్టింగ్ ఇంత అని తీసుకుంటున్నాను, ఎందుకంటే టజిల్స్ నేర్చుకోవడానికి పెద్ద టైం ఏం పట్టదు. సో పర్ 1 సిట్టింగ్ ఇంత అని కాస్ట్ తీసుకొని నేను నేర్పిస్తున్నాను అనమాట. అలా నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ శారీస్కి వాళ్ళే డిజైన్ చేసుకుంటున్నారు. సో మీరు వీడియోస్ చూసి డెఫినెట్గా నేర్చుకోగలుగుతారు ఇఫ్ ఇన్ కేస్ ప్రాక్టీస్ ఉంటే. దేనికైనా ప్రాక్టీస్ అవసరం అండి. ఒక్కసారి 2 సార్లకి ఏది వచ్చేది. ఫస్ట్లో నా వీడియోస్ చూసినట్లయితే మీకే అర్థమవుతుంది అప్పటికి ఇప్పటికీ చేంజెస్ ఏంటి అని. సో ఫస్ట్ ఎవ్వరు పర్ఫెక్ట్ అయిపోరు. కొంచెం ప్రాక్టీస్, మెయిన్ థింగ్ ప్రాక్టీస్ అనమాట. సో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇలాగే మీరు కూడా కస్టమర్స్కి పర్ఫెక్ట్గా వేయగలుగుతారు. ఇక్కడైతే నేను మాటల్లో పెట్టేసి శారీకి టజల్స్ వేసుకుంటూ పోతున్నాను. 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని అక్కడ నీడిల్ ఇన్సర్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వి షేప్ వచ్చేస్తుంది. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. ఇక్కడ నేను పీచ్ అండ్ గ్రీన్ ఆల్టర్నేటివ్గా వేసి డిజైన్ని ఫినిష్ చేసేసాను. చాలా నీట్గా ఉంటుంది. ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది. కస్టమర్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ ద డిజైన్ అనమాట. సో ఇంత మంచి డిజైన్ని మీరు మిస్ చేసుకోవడం ఎందుకు, మీ శారీస్కి మీరు కూడా ట్రై చేసేయండి. అండ్ 1 మోర్ థింగ్ ఏంటి అంటే, టజిల్ వేయటం చూపించలేదు. బిగినర్స్కి అయితే కొంచెం ఇబ్బంది. బ్యాక్ వీడియోస్ చూస్తే నేను చాలా వీడియోస్లో టజిల్ వేయటం చూపించాను. సో ఆ వీడియోస్ ఫాలో అయ్యి టజిల్ వేయటం నేర్చుకోండి. ఎందుకు చూపించట్లేదు అంటే టైం అస్సలు చాలట్లేదండి. సో
ఇక్కడ బ్యాక్ వీడియోస్లో చూసి కొంచెం అడ్జస్ట్ అవుతారులే అన్నట్టు ఇక్కడ టజిల్ వేయటం చూపించట్లేదు. మీకు ఇఫ్ ఇన్ కేస్ టజిల్ వేయటం కావాలి అనుకుంటే డెఫినెట్గా వీడియో చేస్తాను. కావాలి అంటే కామెంట్ చేయండి. ఆల్టర్నేటివ్గా ఇందాక చెప్పినట్టుగా ఆల్టర్నేటివ్గా ఒక పీచ్ కలర్ అండ్ ఒక గ్రీన్ కలర్ టజిల్ యూస్ చేసి డిజైన్ అయితే సేమ్ అండి. ఇదే రకంగా శారీ అంతా ఫినిష్ చేసేసాను అనమాట. టజిల్స్ వేసుకోవడమే కొంచెం టైం పడుతుంది, కానీ డిజైన్ ఒక 1 అవర్లో ఈజీగా అయిపోతుంది. సో టజిల్స్ వేయటం ఫాస్ట్గా నేర్చుకుంటే మీరు ఈజీగా డైలీ 2 to 3 శారీస్ వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 1000 వరకు హ్యాపీగా సంపాదించుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, నేర్చుకొని మీ శారీస్కి ట్రై చేసిన తర్వాత పర్ఫెక్ట్ అనిపిస్తే డెఫినెట్గా కస్టమర్కి కూడా డిజైన్ వేసి ఇవ్వచ్చు. సో నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవుతూ టజిల్స్ వేయడం నేర్చేసుకొని డిజైన్స్ చేయడం స్టార్ట్ చేసి మీరు కూడా ఒక ఇన్కమ్ని క్రియేట్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.